నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుకూల మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మేధావులు, పార్టీ నేతలు ఇట్లాగా ఒకటేమిటి ప్రచారం. అయితే జగన్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో ఎన్టీ రామారావు గారిని వీళ్ళే మహానుభావుడు, రాముడు, దేవుడు, పేదల పాలటి పెన్నిడిది, దైవాంశ సంభూతుడు, లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు, లోకోద్ధారకుడు అంటూ ప్రచారం. అదే ఎన్టీఆర్ మన కాదు అనేటప్పటికీ చంద్రబాబు గారిని సీఎం చేయాలి అనుకున్నప్పుడు 2/3 మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాక. అట్లాంటి మహానుభావుడిని ఏడాది తిరక్క ముందే ఇంట్లో కూర్చోబెట్టి చివరికి చెప్పులేసి తిరుగుబాటు అన్నటువంటి పేరుతో ఎన్టీ రామారావు గారు చాలా దుర్మార్గుడు, లక్ష్మీ పార్వతి వలలో చిక్కుకున్నాడు, డ్రగ్స్ వాడుతున్నారు, ఇట్లాగా అట్లాగా అంటూ ఇలా దుర్మార్గుడు అంటూ ప్రచారం చేయగలిగారా లేదా? అప్పుడు అది నమ్మారు ప్రజలు. మరలా ఈరోజు ఆయన మహానుభావుడు అని చెబితే అది నమ్ముతున్నారు. ఆయన బ్రతుకున్న సమయంలో ఆ టైంలో బాబు గారిని ద్వేషిస్తూనే ఉన్నారు కదా. ఆయన చనిపోయాక ఆయన ఆశయ సాధన కోసం, ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది అనేటటువంటి విధంగా ప్రచారం. అది నమ్మారు, ఇది నమ్ముతున్నారు ప్రజలు, నమ్మిస్తున్నారు కూడా. అలా ఒప్పించగలుగుతున్నారు కదా. మరి చిరంజీవి గారు ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నంత వరకు ఆయన మీద ఒక మచ్చ కూడా లేదు, ఏమైనా విమర్శలు కూడా ఏమైనా లేవు కూడా. కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ ఎన్నికల సమయంలో టికెట్లు అమ్ముకున్నాడు, సినిమా రంగాన్ని నాశనం చేసేస్తున్నాడు, భ్రష్టు పట్టేస్తున్నాడు, ఇట్లాగా అన్ని ప్రచారం చేసి చివరికి ప్రజారాజ్యాన్ని గత్యంతరం లేక కాంగ్రెస్లో కలుపుకునేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటిది. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా దూకుడుగా టీడీపీ అరాచకాలు చేస్తుంది, అన్యాయం చేస్తుంది, భూస్థాపితం చేస్తాను అనేటటువంటి విధంగా అభిప్రాయంతో దూకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని అదే టీడీపీతో కలిసి సాగేలాగా తప్పని పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ ఎలా చేయాలో అలా చేస్తారు. అలా క్యారెక్టర్ అసోసియేషన్ రాజశేఖర రెడ్డి గారికి జరిగింది, అప్పుడు కొంచెం కొంచెంగా ఉండేది, ఇంతగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి విపరీతంగా జరుగుతుంది. జగన్ ఎక్కడికి వెళితే అక్కడ ధ్వంసం చేయడానికి, గొడవలు సృష్టించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు పొగాకు రైతులు ఉన్నారు, పొదులు ఇట్లాగా మిర్చి రైతులు ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కోసం లేదా వాళ్ళ బాధలు వినేదానికి వెళ్ళినా, లేకపోతే జైళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్ళినా, అకేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగా. అదే చంద్రబాబు గారు వెళ్తే ప్రజా సంక్షేమం కోసం వెళ్తున్నారు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు బాబు గారిని అనేటటువంటి విధంగా చెప్పేటటువంటిది. అప్పుడు చంద్రబాబు గారు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక విజయవాడకు చేరుకునేటటువంటి మార్గంలో అటు ఇటు ప్రజలు ఉండటం, కొంత సమయంలో నిదానంగా రావటం ఇట్లాగా జరిగింది. దాన్ని గొప్పగా చూపించుకోగలిగారు కదా, ఆహా ఓహో అంటూ చూపించారు కదా. మరి జగన్ ఎక్కడికి వెళితే అక్కడ సత్తెనపల్లికి మొన్న వెళితే రాక్షసుడు, అహంకారి, గొడవలు సృష్టిస్తాడు, విద్వాంసు అనేటటువంటి విధంగా చూపిస్తున్నారు. వాస్తవంగా అవతల వారి చేతిలో మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేధావులు 3 పార్టీలు ఉన్నాయి. ఇంకో 3 పార్టీలు ఇంటర్నల్గా వీళ్ళకి సహకరించేటటువంటివి. బయటికి మాత్రం చిన్న చిన్న కామెంట్లు చేస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు, లోపకారిగా ఇట్లాగా చేస్తారు. ఇంత పెద్ద నెట్వర్క్ని ఛేదించుకుని జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ప్రజల్ని ఎలా మెప్పించగలుగుతాడు? ప్రజలు ఆయన ఇచ్చిన మాట పైన నిలబడతాడు అన్నటువంటిది ప్రజల మనసుల్లో ఉన్నా కానీ ఇట్లాంటి ప్రచారాలలో మరలా ప్రజల హృదయాలు చివుక్కుమని మరలా భావాలు మారిపోయేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి పెద్ద నెట్వర్క్ని ఛేదించుకొని జగన్మోహన్ రెడ్డి బయట పడగలుగుతాడా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. నమస్తే.